ఏదైనా దేశంలో సీరియల్ కిల్లర్లు, సీరియల్ అఫెండర్లు, సీరియల్ రేపిస్టులు ఈ రకమైనటువంటి దారుణమైన రేపులు చేస్తుంటారు. కానీ మన కంట్రీలో అట్లా కాదు. మీలాంటి నాలాంటి వాడు కూడా, అంటే ఎటువంటి హిస్టరీ లేకుండా, క్రైమ్ బ్యాక్గ్రౌండ్ కూడా లేని వాడు కూడా అత్యంత హీనియస్ క్రైమ్స్ చేయడం అనేది గడిచిన ఒక 20 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో అది బాగా పెరిగిపోతుంది. కోల్కతా కాలేజ్లో జరిగినటువంటి మెడికల్ పీజీ క్యాండిడేట్, పీజీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ యొక్క రేప్ చాలా దారుణమైనటువంటి రేప్ అది. ఎంతలాగా అంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మానభంగం చేశారు. ఇక ఇంతకు మించి ఏం మాట్లాడతాం? ఎంతగా చేశారంటే ఆమె కళ్ళల్లోంచి రక్తం వచ్చేలాగా, ప్రైవేట్ పార్ట్స్ లో పిన్నులు దొరికేలాగా, అంత తీవ్రంగా ఒక మనిషి పట్ల ఎంత కోపం ఉన్నా, ఎంత కామవాంఛ ఉన్నా, ఈ రెండిట్లో ఏదున్నా ఒక మనిషి పట్ల అట్లా చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మేల్ అయితే, నేను మేల్ కాబట్టి, ఒక మేల్గా మనం ఏం ఆలోచిస్తాం, ఒక మగాడిగా మనం ఏం ఆలోచిస్తాం, ఒక వ్యక్తి పట్ల మనకు కామ వాంఛ కలిగినప్పుడు, వాళ్ళని మనం అనుభవించాలనుకున్నప్పుడు, మనకి వాళ్ళని బలవంతంగా అనుభవించొచ్చు అనే అవకాశమో, ఆస్కారమో దొరికినప్పుడు మనకి ఫస్ట్ మైండ్‌లోకి వచ్చే, నాకైతే మైండ్‌లోకి ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే, దానివల్ల వాళ్ళకొచ్చేటువంటి పెయిన్ ఏ విధంగా ఉంటది? ఆ బలవంతపు అనుభవం వల్ల అవతల వాళ్ళకొచ్చేటువంటి పెయిన్ ఏ రకంగా ఉంటది? అనే ఒక థాట్‌తోనే బేసిక్‌గా ఏ మనిషి అయినా, ఏ మగాడైనా అట్లాంటి పనులు చేయడు. ఎంత నీచుడైనా, ఎంత దారుణమైనటువంటి ఆలోచన ఉండే వ్యక్తి అయినా. ఒకవేళ నేనే ఆ రేపిస్ట్ అయితే అని చెప్తున్నా. కానీ ఇంత హీనియస్ క్రైమ్స్ చేయడానికి ఒక మనిషి మీద ఎంత కోపం ఉన్నా కూడా అట్లా చేయరు. కోపం ఉంటే చంపేసాం. ఒక మనిషిని కోపం ఉంటే చంపేస్తే ఓకే. ఈడిదో లేకపోతే దీనిదో పీడ విరగడైపోయింది నా జీవితంలో. లేకపోతే మా అందరికి సంబంధించిన ఒక సీక్రెట్ బయటికి రాకుండా ఆగిపోయింది అనుకున్నాం. కానీ ఇది ఎక్కడికి వెళుతోంది? ఏ రకమైన ఇది పర్వర్షన్ కూడా కాదు ఇది. ఇది క్రైమ్ అనలేము, పర్వర్షన్ అనలేము. దీనికి ఏదైనా కొత్త పేరు పెట్టాలి. ఒక మృగం కూడా అట్లా చేయదు. ఇంకో మృగాన్ని చేయదు. ఒక మనిషిని కూడా అట్లా చేయదు మృగం. అది కూడా ఒక జంతువు ఒక మనిషిని చంపిందంటే, లేదా ఒక జంతువుని చంపిందంటే, ఆకలి వేసిన ఆకాశపుడికి చంపుద్ది, కడుతుంది, తింటది, వండుకోవడం రాదు కాబట్టి వదిలేస్తుంది, మిగిలిన ముక్కలు అక్కర్లేదు అనుకుని, ఇంతే. కానీ ఇంత తీవ్రంగా ఒక మనిషి ఇంకొక మనిషిని ఎందుకు చంపాల్సి వస్తుంది? ఇంత దారుణంగా కోల్కతాలో ఉన్నటువంటి ఈ మెడికల్ పీజీ పర్సన్ ఎవరైతే ఉందో, ఆమెని చంపినటువంటి విధానం గాని, చంపిన తర్వాత శరీరాన్ని అనుభవించినటువంటి విధానం గాని, ఇవన్నీ చూస్తే వణుకు పడుతుంది నిజంగా. దేశవ్యాప్తంగా ఇంకొక నిర్భయ కేసు, ఎన్నో నిర్భయ కేసులు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. ఒక మెడికల్ పీజీ స్టూడెంట్ కాబట్టి, ఒక మెడికల్ స్టూడెంట్ పీజీ స్టూడెంట్ అయినా కూడా ఈ విషయం ఇప్పటి వరకు జనాల్లోకి పెద్దగా రాకపోవడం చాలా బాధాకరం. ఇది జరిగి దాదాపు 1 వీక్ అవుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ కేసుని సిబిఐకి ఇచ్చింది హైకోర్టు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మధ్య, తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఒక యుద్ధం లాగా సాగేంత దౌర్భాగ్యపు రాజకీయాలు ఈరోజు దేశంలో నడుస్తున్నాయి. ఇక్కడ ఈ క్రైమ్ చేసిన వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఇంటర్న్, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, వాడికి భయంకరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఒళ్ళు బలుపు. ఇంటర్న్ వాడు, అంటే పీజీ కింద కింద వస్తారు ఇంటర్న్స్. పీజీ, ఫోర్త్ ఇయర్ పీజీ, థర్డ్ ఇయర్ పీజీ, సెకండ్ ఇయర్ పీజీ, ఫస్ట్ ఇయర్ పీజీ, దాని తర్వాత ఇంటర్న్. సో ఇంటర్న్ అందులో పాల్గొన్నాడు అనేది. అట్లాగే ఇంకొక ఇద్దరిని అదుపులో తీసుకున్నారు, వాళ్ళు కూడా పాల్గొన్నారు. అది ఈ అమ్మాయి వజైనాలో 150 ml స్పర్మ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ బయటపడింది. ఆ అమ్మాయి వజైనాలో పోస్ట్ మార్టం. అంటే ఆ మనిషి చచ్చిపోయాక రేప్ చేశారని చెప్తుంటే, ఆ అమ్మాయి శవాన్ని గ్యాంగ్ రేప్ చేశారు. అంటే ఎంత దారుణమైనటువంటి డ్రగ్స్ తీసుకుని ఉన్నారు వీళ్ళు. ఇంకొక అంశం ఏంటంటే, ఈ అమ్మాయి ప్రతి అంశం గురించి వాయిస్ రైజ్ చేసే వ్యక్తి అంట ఆ కాలేజ్లో. అంటే నాకు మెడికల్ ఫీల్డ్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్, కలకత్తా మెడికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఏంటంటే, ఈ అమ్మాయి ఇక్కడ ఒక హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఒక అంశం మీద చాలా తీవ్రంగా సెర్చ్ చేస్తుంది, రీసెర్చ్ చేస్తుంది. ఆ అంశాలను బయటపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇట్లా చేశారు అని. ఇట్లా చేసి, సరే అట్లాంటి అంశంలో చేసినా కానీ ఇంత దారుణంగా ఎవరన్నా చంపుతారు అసలు ఒక మనిషిని? ఒక మృగం చంపిందేమో అనిపించింది నాకైతే. ఆ అమ్మాయి బాడీ ఎంత, అంటే సిస్టమ్ ఎంత నీచంగా, ఎంత వరస్ట్ గా ఉంటదంటే, చాలా చోట్ల ఈ దేశంలో ఆ అమ్మాయి బాడీ రక్తపు మడుగులో పడి ఉంటే, అక్కడ వచ్చినటువంటి ఒక అసిస్టెంట్, ఆ ఏరియాలో ఉండేటువంటి అసిస్టెంట్ ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి, మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఫోన్ చేసి, బాడీ హాఫ్ నేకెడ్ గా బ్లడ్ లో పడి ఉంటాయి. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండేటువంటి సిస్టమ్ లో ఎందుకు బతుకుతున్నామో మనందరం అనేది తెలియదు. ఇదే కాలేజ్ లో 20 years బ్యాక్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అప్పుడైతే అసలు అది సూసైడ్ గానే కంప్లీట్ గా క్లోజ్ చేసేసారో, ఇట్లాంటి ఇష్యూ అయితే
దీన్ని కూడా సూసైడ్ గా క్లోజ్ చేద్దాం అనుకున్నారు కదా, అట్లాగే అది కూడా సూసైడ్ గా క్లోజ్ చేసేస్తారేమో, మనకి అప్పుడు ఏం జరిగిందో తెలియదు. సో ఆన్ ఏ హోల్ ఈ కాలేజ్ అనేది అత్యంత వరస్ట్ కాలేజ్ గా మనం హిస్టరీలో ఎప్పుడూ చూడనంత వరస్ట్ మెడికల్ కాలేజ్ గా మనకి కనిపిస్తుంది. ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు ఈ కాలేజ్ గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గురించి కానీ. సరే, ఈ కాలేజ్ సంగతి పక్కన పెడితే నాకు ఎంతో మంది క్లోజ్ పీపుల్ ఉన్నారు మెడికల్ ఫీల్డ్ లో. అంటే మెడికల్ కాలేజ్ చదువుకుని డాక్టర్స్ అయిన వాళ్ళు చాలా క్లోజ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు పదే 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 ఎన్నో సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నేను వినేది ఏంటంటే, మెడికల్ కాలేజ్ లో ఉన్నంత దరిద్రగొట్టు ఫ్యాకల్టీస్ ఎక్కడ ఉండరు. వాళ్ళ మార్క్స్ కావచ్చు, పిల్లలు అంటే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదివిన తర్వాత పీజీ అవుతారు కదా, ఈ పీజీ అందరూ పెద్ద ఏజ్డ్ గానే ఉంటారు. వాళ్ళు ఐ మీన్ 26+ ఉంటారు. వాళ్ళ యొక్క మార్క్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశము కూడా ప్రొఫెసర్స్ చేతిలో ఉండేసరికి వాళ్ళ బిహేవియర్ కానీ, ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ చాలా నీచంగా ఒక స్లేవ్స్ లాగా ట్రీట్ చేసేటువంటి సందర్భాలు అందరినీ కాకపోయినా, అన్ని కాలేజ్లో కాకపోయినా కొన్ని చోట్ల ఇట్లాంటి దారుణమైనటువంటి ఇన్సిడెంట్స్ బయటపడిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మెడికల్ కాలేజీకి పంపించడమే పిల్లల్ని అతిపెద్ద తలకాయ నొప్పిగా పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉండే సిచ్యువేషన్స్ కూడా రాబోతున్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ అంశం సిబిఐ వరకు వెళ్ళింది. సిబిఐ వీళ్ళంత త్వరగా ఇది చేజ్ చేయాలి. ఎన్నో అంశాలని సిబిఐ హోల్డ్ లో పెట్టింది. ఎన్నో అంశాలు ఇప్పటికే తేల్చకుండా వదిలేసింది. సరే, ఏదైతే అది అయింది. ఇప్పటికైనా ఈ ఒక్క అంశాన్ని త్వరగా తేలిస్తే కనీసం ప్రజల మనసుల్లో ఎవడు చేశాడు అది అనేదన్నా తెలిసే ఒక అవకాశం కలిగేలాగా సిబిఐ ఈ కేసులో అయినా స్ట్రిక్ట్ గా సీరియస్ గా పనిచేయాలని కోరుకుందాం.